Lock screen recorder. On. Top. Record. With the lock screen recorder. హాయ్ వ్యూవర్స్ అందరికీ వెల్కమ్ గైస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ మరొకసారి స్వాగతం. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. దగ్గర మేబీ మనకు టెక్నాలజీ వీడియో వచ్చి అక్టోబర్లో అనుకుంటా మేబీ. సో గైస్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. అదే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే రాబోతుంది. ఆ అప్డేట్ ఏంటి, దేని గురించి సంబంధించిన అప్డేట్ అనేది మనం పూర్తిగా రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలను, తాజా వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లైక్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హలో ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం, సుస్వాగతం. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. On screen recorder. Record. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ. గైస్, ఇప్పుడు అప్డేట్ విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్లో ఒక సరికొత్త ఆప్షన్ అయితే మనకి దర్శనం ఇవ్వబోతుంది రానున్న రోజుల్లో. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి, ఐఓఎస్ యూజర్స్కి రాబోతుంది. ఆ ఆప్షన్ ఏంటి అంటే పాజ్ ఆప్షన్. ఏంటి, ఇంతకుముందు ఉంది కదా అనుకోవచ్చు. లేదు, పాజ్ పక్కనే మ్యూట్ కూడా వచ్చే అవకాశం ఉందంట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆడియోని కూడా కంట్రోల్ చేయవచ్చు ఈ మ్యూట్ చేయడం వల్ల. మామూలుగా ఏంటంటే మ్యూట్ చేస్తే మనం టర్న్ ఆన్ సౌండ్ అది ఇది చేసుకోకుండా ముందే అది టర్న్ ఆన్ సౌండ్ చేస్తేనే కదా మనకి వీడియో మధ్య నుంచి ప్లే అవుతుంది, ఒకవేళ మనం లేట్గా చేయడం వల్ల. కానీ ఇప్పుడు ఆడియోని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఆ పాజ్ ఆప్షన్ చేసిన తర్వాత మ్యూట్ మనం చేస్తాం కదా, ఆ మ్యూట్ చేసిన తర్వాత ఆడియోని కూడా కంట్రోల్ చేయవచ్చు. దాంట్లో ఉన్న క్యాప్షన్తో పాటు సీన్ని కూడా చూసే సదుపాయం మనకి ఇన్స్టాలో రాబోతుంది. చాలా వీడియో ప్లాట్ఫామ్స్లో మనం చూస్తూ ఉంటాం, కానీ దానికి భిన్నంగా ఈ ఆప్షన్ అయితే మనకి రాబోతుంది. ఇది చాలా మంచి ఆప్షన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది రీల్స్ చూస్తూ ఉంటారు, లేకపోతే పోస్ట్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రీల్స్ అతిగా చేసే వాళ్ళకి మాత్రం చాలా మంచి ఫీచర్ అనే చెప్పుకోవచ్చు ఇది. సో మరి అతి తొందరలో మనమైతే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. నేను మీ అందరికీ చెప్పాను, మనము అప్డేట్ చేయడమే అడ్వాన్స్డ్ ఫీచర్స్ చేయడమే కాకుండా మామూలుగా చెప్పాలి అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించడం కూడా చేస్తాము అని. సో చేద్దాం. ఆ ఆప్షన్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తాను. ఓకే. సో గైస్, మరి ఈ ఫీచర్ రాకడపై మీరు ఎంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఫీచర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్తో టచ్లో ఉండండి. ఏమైనా వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. అది టెక్నాలజీ పరంగా అయినా లేకపోతే ఇంకోటైనా ఖచ్చితంగా మేము చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే.
థ్యాంక్ యూ.